రవి కుమార్ గారు, శివప్రసాద్ గారు, వెంకట రత్నం గారు
వీళ్ళందరూ కూడా ఈరోజు మనం కార్యక్రమం చేసుకున్నామంటే వీళ్ళందరూ సహాయకర్తలుగా చేశారు. కాబట్టి వీళ్ళందరికీ గట్టిగా కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేయాలని ప్రార్థిస్తున్నాము. ఇంకెవరైనా వేరే చోట్ల ఉన్న వాళ్ళందరూ కూడా రండి. బ్రహ్మోపదేశం, ఉపనిషత్తుల సారమే భగవద్గీత. అలాంటి భగవద్గీతని మనందరం కూడా చదివామనుకోండి, సారవంతమైన జ్ఞానం మనందరికీ లభిస్తుంది. ఏ జ్ఞానం తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏదీ లేదు అనే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియపరిచారు. అదంతా మనం తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస, ఒక పట్టుదల, ఒక తపస్సులాగా దీన్ని చేయాలని శ్రీ స్వామీజీ గారు కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణ యజ్ఞం అనే ఒక పెద్ద యజ్ఞాన్ని తీసుకున్నారు. ఇది ఎంత పెద్ద సంకల్పం కదా, ఎంత మంచి సంకల్పం. ఈ సంకల్పం వల్ల మేలు జరిగేది ఎవరికి? స్వామీజీగా మనకేనా? మరి మనకి మేలు కోసం, విశ్వ కళ్యాణం కోసం స్వామీజీ ఇంత మంచి యజ్ఞాన్ని తీసుకున్నప్పుడు మనం దీనందరం కూడా మన పనిగా తీసుకొని చేశామనుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుందిగా. మనందరం సంకల్పం తీసుకుందామా కోటి సంపూర్ణ యజ్ఞం చేయాలని? ఎవరెవరు నాతో పాటు సంకల్పం చేస్తున్నారు? గట్టిగా కరతాళ ధ్వనులతో ఈ రోజు జరగబోయే శ్రీపాదవల్లభ క్షేత్రంలోని సహస్రకళ సంపూర్ణ భగవద్గీత పారాయణానికి స్వాగతం పలుకుతాం. అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. నిజంగా చాలా గొప్ప అదృష్టం ఇది. శ్రీపాదవల్లభ క్షేత్రం యొక్క మహిమ ఎంత గొప్పది. ఒక తపస్సులాగా చేస్తున్నారు మా టీచర్స్ ఇద్దరు కూడా, గీతా మాధురి గారు, గీతామణి గారు, సుధా మాధురి గారు, గీతామణి గారు. తపస్సే వాళ్ళకి ఇంకా వేరే ఇంట్లో పనులు ఎప్పుడు ఉండేవి, కానీ అవన్నీ కూడా ఒక బాధ్యతలాగా తీసుకుంటారు. కానీ భగవద్గీతని వాళ్ళ శ్వాసగా తీసుకున్నారు. అలాంటి గ్రంథి గీతామణి గారిని, సుధా మాధురి గారిని ఒక్కసారి రావాలి ఇక్కడికి, స్టేజ్ మీదకి నా పక్కకి రావాలని
సేవా సంఘానికి అధ్యక్షురాలు. 2022లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆన్లైన్లో ఒక 400 మందికి భగవద్గీత నేర్పిస్తున్నారు. ఇదే వేదిక మీద శ్రీ బాలస్వామిజీ గారు సహస్రగల భగవద్గీత పారాయణ జరిగింది చాతుర్మాసంలో. మీ అందరికీ గుర్తున్నా ఎంతమందికి వచ్చారు ఇక్కడ? అప్పుడు గీతా మాధురి గారు, సుధా మాధురి గారు స్వామిజీ గారు చెప్పారు 700 శ్లోకాలు భగవద్గీతలో ఉన్నాయి, మీరు 700 విద్యార్థులు చేయాలన్నారు. ఆవిడ దాన్ని సంకల్పంగా తీసుకొని దానికి సిద్ధమయ్యారు. ఇది చాలా గొప్ప విషయం. మనందరం కూడా ఇలా ప్రతి ఒక్కళ్ళు 700 మంది విద్యార్థులకు నేర్పించామనుకోండి, ప్రతి ఒక్కరు సుధామాధురి గారి లాగా, గీతామణి గారి లాగా ఉంటే ఇక ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది. అసలు ఎందుకు నేరాలు ఘోరాలు జరుగుతాయి? అసలు విశ్వ కళ్యాణమే విశ్వ కళ్యాణం. అలా మనందరం కూడా తయారవ్వాలని మనందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నాను. అలాగే గీతామణి గారు, వీరు కేవలం భగవద్గీత పారాయణాలే కాదు, వీరిద్దరు కూడా వృద్ధాశ్రమాలకు సేవ చేస్తారు, అనాథాశ్రమాలకు సేవ చేస్తారు. శీతాకాలంలో బీదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి దుప్పట్లు, ఎండాకాలంలో మజ్జిగ పంపిణీలు, బాలలకందరికీ కూడా విద్యా సంస్థల్లోకి వెళ్ళి సమ్మర్ క్యాంప్స్. అసలు ఎన్నది కాదు, ఇక్కడ నాకు ఈ వేదికలో 3 గంటలు వీళ్ళ గురించి చెప్పడానికే సరిపోతుంది. అంత సేవ చేస్తున్నారు వీళ్ళందరూ. గాంధీ గీతామణి గారికి ఇలా ఎందుకైతే ఎన్ని బిరుదులు ఉన్నాయో నేను చెప్పలేను. ఎన్ని విద్యా పోటీల్లో ఆవిడ సహాయం చేస్తారంటే, ఎక్కడెక్కడ భగవద్గీతకు సంబంధించిన పోటీలు జరిగినా విద్యార్థులు ఖచ్చితంగా ఉంటారు, ట్రైనింగ్ చేస్తూ ఉంటారు అందరినీ కూడా. మనం కూడా నూజివీడులో సప్తర్షి గీతా టాలెంట్ షో అనే ఒక పెద్ద పోటీ నిర్వహించారు. దానికి నాకు జడ్జిగా కూడా వచ్చారు. బాలస్వామిజీ గారికి సంపూర్ణ అనుగ్రహాలు వీళ్ళిద్దరి మీద ఉన్నాయి. స్వామిజీ ఎప్పుడు నేను వెళ్ళినా కూడా వీళ్ళిద్దరి గురించి నేను చెప్తూ ఉంటాను స్వామీజీకి. స్వామి వీళ్ళిద్దరు యోగక్షేమాలు అడుగుతూ ఉంటారు. వీళ్ళిద్దరికీ ఎప్పుడు కూడా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి అనుగ్రహం, శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తూ దత్తప్రసాదాన్ని అందజేయాలని కోరుతున్నాను. ఓకే, జై గురుదత్త. అందరూ గట్టిగా కర్తాల ధ్వనులతో మనం ఈరోజు భగవద్గీత పారాయణ మొదలుపెడతాం. అన్ని చోట్ల భగవద్గీత పారాయణ చేస్తే సంఖ్య పంపాలి. ఆ సంఖ్య పంపిస్తే ఈ కోటి యజ్ఞంలోకి చేరడం జరుగుతుందన్నమాట. ఆల్రెడీ చాలా మంది సంఖ్య పంపిస్తున్నారు. 2025 సంవత్సరం జూన్ 6వ తారీఖు నిర్జల ఏకాదశి సందర్భంగా ఈ యజ్ఞం ప్రారంభమైంది. మొన్న మే 27వ తారీఖు నిర్జల ఏకాదశికి కరెక్ట్గా ఆ రోజుకి 10 లక్షల సంఖ్య పూర్తయింది. 10 లక్షల సంఖ్య నిజంగా ఈ కరతాళ ధ్వనులు మన కోసం మనం కొట్టుకుంటున్నాం. అవసరంలా, ఎందుకంటే 10 లక్షలు అనేది చాలా తక్కువ. మనం చేయాల్సింది ఎంత? అబ్బా, మ్యాథ్స్ అందరికీ బాగా వచ్చింది. కోటి అంటే 10 lakhs మైనస్ కోటి ఎంత ఉంది? 90 lakhs. ఇప్పుడు 90 lakhs మనం చేయాలి. ఇప్పుడు పెద్ద బాధ్యత మన భుజాలంటే వేసుకున్నాం. ఈ 90 lakhs చేయాల్సిన బాధ్యత, సంకల్పం గురువు గారికి. ఇది మనందరం కూడా మన ఇంటి మీద వేసుకొని చేయాలి. ఎందుకంటే గురువు గారు సంకల్పించారు అంటే అది మనది, మన సంకల్పం. అందుకని గురువు గారు ఖచ్చితంగా మన కాకపోతే ఇంకెవరైనా చేసేస్తారు, కానీ మనకిచ్చారు. మన పిల్లల కదా, తల్లి ఏమనుకుంటుంది, నా పిల్లాడు భగవద్గీత స్టేజ్ మీద పడితే బాగుంటుంది, మన వాళ్ళ స్టేజ్ మీద పడితే బాగుంటుందని ఎలా అనుకుంటాం కదా? అనుకుంటారా లేదా? మీరందరూ అనుకుంటారా లేదా? గర్వంగా ఫీల్ అవుతాం కదా. అలా స్వామీజీ మనకు వచ్చిన కోటి యజ్ఞం చేయించాలి అని ఆయన గర్వంగా బాగా చేయాలనుకుంటున్నారు. లేదంటే ఈ కోటి యజ్ఞం ఎప్పుడో అవుతుంది. పెద్ద విశేషం కాదు స్వామీజీ లాంటి సద్గురువులు. ఇది మనకు కలిగిన సద్భాగ్యం, సౌభాగ్యం. అందుకే దీంట్లో మనందరం కూడా పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాం. అందరం కూడా ధ్యాన శ్లోకాలతో ఈరోజు భగవద్గీత పారాయణ మొదలు పెడతాం. పారాయణ చేస్తున్నారు. ఆ సంఖ్య దయచేసి మాకు పంపండి. మా పారాయణ రిషే అనుకోండి గట్టిగా. అహం సంపూర్ణ భగవద్గీత పారాయణం కరిష్యే. చెప్పాలి, మీరు టిఫిన్ చేయలేదా? టిఫిన్ చేయలేదా? ఓపెన్ లేదు. గట్టిగా మన శక్తి కొలది మనం గట్టిగా చెప్పాలి. అహం సంపూర్ణ భగవద్గీత పారాయణం కరిష్యే. ఓం
ఒక ఇంట్లో ఒక పిల్ల గాని ఒక పెద్ద గాని ఒక భగవద్గీత నేర్చుకున్నారంటే 7 తరాలు వైకుంఠానికి వెళ్ళిపోతారయ్యా. అట్లా ఉందే దీని ఫలితము. అంత ఈజీ ఈ పుస్తకంలో ఉండేటువంటిది. रामं रघुपते रामं रामं रघुपते रामं रामं रघुपते रामं रामं हरे कृष्णं विष्णुं श्रीधरं माधवं मधुसूदनं गोविन्दं 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 श्रीरामं रामं रामं रघुपते 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 हरे रामं रामं हरे कृष्णं विष्णुं श्रीधरं माधवं मधुसूदनं कृष्णं विष्णुं श्रीधरं माधवं मधुसूदन 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 हरि।
யாதவ கண்ணா எங்கள் யாதவ கோவிந்த கண்ணா கோபால கண்ணா மாதவ கண்ணா எங்கள் யாதவ கண்ணா கோவிந்த கண்ணா கோபால கண்ணா மாதவ கண்ணா எங்கள் யாதவ கண்ணா எங்கள் யாதவ கண்ணா எங்கள் யாதவ கண்ணா கோவிந்த ராமா கோபால ராமா மாதவ ராமா எங்கள் ரகுகுல ராமா கோவிந்த ராமா கோபால ராமா ஓம் ஜெய பகவதி நிஷ்டல பக்தி விகாயினி நிர்மல மலஹாரி மய நிர்மல மலஹாரி ಶರಣ ರಹಸ್ಯ ಪ್ರದಾಯಿನಿ ಶರಣ ರಹಸ್ಯ ಪ್ರದಾಯಿನಿ ಸರ್ವವಿಧಿ ಸುಖಕಾರಿ ಓಂ ಜಯ ಭಗವತಿ ರಾಗ ದ್ವೇಷ ವಿಕಾರಿಣಿ ಕಾರಿಣಿ ಮೋದ ಸದಾ ಮಯ್ಯ ಕಾರಿಣಿ ಮೋದ ಸದಾ ಭವ ಭಯ ಹಾರಿಣಿ ತಾರಿಣಿ ಭವ ಭಯ ಹಾರಿಣಿ ತಾರಿಣಿ ಪರಮಾನಂದ ಪ್ರದಾ ಓಂ ಜಯ ಭಗವತಿ ಆಸುರ ಭಾವ ವಿನಾಶಿನಿ ನಾಶಿನಿ ತಮರಜನಿ ಮಯ ನಾಶಿನಿ ತಮರಜನಿ ದೈವಿ ಸದ್ಗುಣದಾಯಿನಿ ದೈವಿ ಸದ್ಗುಣದಾಯಿನಿ ಹರಿರಸಿಕಾ ಸಜನಿ ಓಂ ಜಯ ಭಗವತಿ ಸಮತಾ ತ್ಯಾಗ ಸಿಂಹಾವನಿ ಹರಿಮುಖ की वाणी मय हरिमुख की वाणी सकल शास्त्र की स्वामिनी सकल शास्त्र की स्वामिनी श्रुतियों की रानी ओम जय भगवती दया सुधा बरसावनी मातु कृपा की जय माया मातु कृपा की जय हरिपद प्रेम प्रदायिनी हरिपद प्रेम प्रदायिनी अपना कर ली जय ओम जय भगवती
సాదదాతు మే దియముదీర్ణ పూర్ణ జ్ఞానపూర్ణ సాదదాతు మే దియముదీర్ణ అన్నపూర్ణ జ్ఞానపూర్ణ సాదదాతు మే దియముదీర్ణ పూర్ణ జ్ఞానపూర్ణ సాదదాతు మే ప్రియముదీర్ణ జయతు శాశ్వతీ జయతు భాస్వతీ జయతు శాశ్వతీ జయతు భాస్వతీ జయతు ధర్మదా జయతు శర్మదా జయతు ధర్మదా జయతు శర్మదా జయతు శాశ్వతీ జయతు శాశ్వతీ జయతు భాస్వతీ జయతు ధర్మదా జయతు శర్మదా జయతు ధర్మదా జయతు శర్మదా జయతు పావనా జయతు పావనా జయతు శోభనా జయతు పావన జయతు శోభనా జయతు నిస్తులా జయతు నిశ్చలా జయతు నిశ్చల జయతు నిశ్చలా జయతు నిస్తులా జయతు నిశ్చలా జయతు నిస్తులా జయతు నిశ్చల అన్నపూర్ణ జ్ఞానపూర్ణ సాదదాతు మే ప్రియముదీర్ణ పూర్ణ జ్ఞానపూర్ణ సాదదాతు మే ప్రియముదీర్ణ స్వాపరాధని మోక్ష తత్పరా స్వాపరాధని లోక తత్పర అన్నదానద దీక్షితా పరా అన్నదాన దీక్షిత పర